తన స్థలాన్ని సమీప బంధువులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ప్రజా సమస్యల ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన బండి సరోజమ్మ కుమారుడు బండి వెంకటేశ్వర్లకి కర్నూలు సమీపంలో డి తాండ్రపాడులోని సాయి గ్రీన్ సిటీ వెంచర్ లో 10 సెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఇక బండి వెంకటేశ్వర్లకు 2 కిడ్నీలు దెబ్బతిని ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బండి వెంకటేశ్వర్లు సొంత మేనమామ కొడుకు నరసింహుడు వెంకటేశ్వర్లకు ఆరోగ్యం చూపిస్తామని కర్నూలుకు తీసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 10 సెంట్ల ఫ్లాట్లను తన పేరు మీద మరియు ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక తమ ఫ్లాట్లు తమకు ఇప్పించాలని బండి సరోజమ్మ కుమారులు మధుశేఖర్ వెంకటేశ్వర్లు పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుల తరపున న్యాయవాది నాగమతి పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్పీ వారి దగ్గరికి బండి వెంకటేశ్వర తరపు నుంచి ఫిర్యాదు చేయడానికి వచ్చాం సార్. విషయం ఏంటంటే బండి వెంకటేశ్వర్లు సొంత మేనమామ కొడుకు నరసింహుడు ఇక్కడ కర్రలు ఉంటారు. వాళ్ళు సొంత బంధువులు అయిన వల్ల బండి వెంకటేశ్వర్లు ప్రజెంట్గా ఒక 3 months నుంచి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్ డ్యామేజ్ అయింది. ఈ రోజు రేపో అనే స్థితిలో ఉన్నాడు సార్. దాన్ని ఆసరాగా చేసుకొని ఒక కుట్రపూరితంగా సొంత మేనమామ కొడుకు నరసింహుడు, అతని భార్య గౌతమి మరియు అతనికి సహకరించిన యుగంధర్ అందరూ ముగ్గురు కలిసి అతను ఊరికి వెళ్ళి ఆత్మకూరు మండలం కొత్తపల్లి మండలం నాగంపల్లి గ్రామానికి వెళ్ళి, బావా నేను నీకు చూపిస్తాను, ఆరోగ్యం నీకు క్షీణించింది అని ఒక కుట్రకోణంలో అతను తీసుకొచ్చి ఆసుపత్రికి తోలుకుపోయి అతన్ని కర్నూలు సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయి సంతకాలు చేపించుకొని అతనికి ఉన్న బి తాండ్రపాడు గ్రామ శివార్లో ఉన్నటువంటి 4 ఫ్లాట్లు అతని భార్య పేరు మీద, గౌతమి పేరు మీద, నరసింహుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ రోజు ఎటువంటి నాకు తెలియనట్టు ఉన్నట్టున్నాడు సార్. అతను ఈ రోజు చావపత్రులు అతను ఆసరా చేసుకుని అతను చనిపోతే అతనికి ఖచ్చితంగా నాకే వస్తుందనే ఉద్దేశంతోనే అతనికి కుట్రపూరితంగా మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ రోజు భార్యాభర్తలు మరియు యుగంధర్ అనే వ్యక్తి కోసం అతను సహకరించి రిజిస్టర్ మేము ఈ విధంగా న్యాయం చేయాలని ఎస్పీ వారి దగ్గర ఫిర్యాదు చేశాం. ఓకే నా పేరు బండి మధుశేఖర్ సార్. బండి మధుశేఖర్. మా అన్న పేరు బండి వెంకటేశ్వర్లు. గత 2 నెలల నుంచి కిడ్నీలు ఫెయిల్ అయ్యి కిడ్నీలో ప్రాబ్లం ఉండి హాస్పిటల్కు చూపించుకోవడం జరిగింది. ఆయన మొన్న మా మేనమామ కొడుకు బండి బరిగెల నరసింహుడు ఊరికి వచ్చి నేను చూపిస్తానని చెప్పేసి కర్నూలు తీసుకొచ్చి అతని భార్య ఇంకొక వ్యక్తి చూపిస్తామని చెప్పి తీసుకొని వచ్చి మా అన్నతోటి రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టించుకొని మా అన్న పేరు మీద ఉన్న 10 సెంట్ల స్థలము అతను 5 సెంట్లు అతని భార్య 5 సెంట్లు రాపించుకొని ఈ రోజు అడిగితే అది నాదే అని చెప్పేసి గొడవకు దిగుతున్నాడు సార్. నరసింహుడు వచ్చేసి రియల్ ఎస్టేట్ లో స్థలాలు చూపించే అతను సార్. అతనే మా అన్నకి చూపించి కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను మా అన్నని తీసుకొని పోయి అక్కడ ఇచ్చేపించాను. అమౌంట్ ఏమీ లేదు సార్. బి తాండ్రపాటు సార్. సాయి గ్రీన్ సిటీలో ఒకటి, సాయి గ్రీన్ సిటీలో ఇంకోటి, ఆడనే 4 ఫ్లాట్లు సార్. అది 5 సెంట్లు ఫ్లాట్ సార్. మొత్తం ఎన్ని సెంట్లు? 10 సెంట్లు సార్. ఇప్పుడు మా అన్న ఫ్లాట్స్ మా అన్న పేరు మీదనే ఉండాలి సార్. దాని తదనంతరం మా అమ్మకి వెళ్ళాలి కానీ ఆయనకు పెళ్లి కాలేదు సార్. ఇప్పుడు కిడ్నీలు పోయిన పరిస్థితులలో ఆయన ఉన్నాడు. కిడ్నీ వేయించుకుని